ఇక్కడ పొద్దునే నేను ఒక వార్తని కోట్ చేశా. ఏదైతే యాపిల్ సంస్థ ఇచ్చినటువంటిది స్పైవేర్ దాడులు జరగచ్చు అంటూ మరోమారు యూజర్లకి యాపిల్ సంస్థ హెచ్చరించింది. ప్రభుత్వ మద్దతున్న సైబర్ నేరగాళ్లు మీ ఐఫోన్ తదితర యాపిల్ ఉత్పత్తుల మీద సైబర్ దాడులు చేయొచ్చంటూ గతంలో హెచ్చరించిన తీవ్ర చర్చకు తెరలేపిన యాపిల్ సంస్థ తాజాగా మరోమారు అలాంటి హెచ్చరికనే జారీ చేసింది. పెగాసస్ తరహా అత్యంత అధునాతనమైన స్పైవేర్ దాడులు కీలకమైన పాత్రికేయులు, కార్యకర్తలు, రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరగచ్చని యాపిల్ ఏప్రిల్ 10వ తేదీన ఒక థ్రెట్ నోటిఫికేషన్లో పేర్కొంది. కొనుగోలు చేసిన అధునాతన స్పైవేర్తో సైబర్ దాడులు జరిగే అవకాశాలను ముందే పసిగట్టి యూజర్లకు సమాచారం ఇవ్వడం, వాళ్ళని అప్రమత్తం చేయడం కోసం థ్రెట్ నోటిఫికేషన్ రూపొందించాం. సాధారణ సైబర్ నేరాల కంటే ఈ దాడులు చాలా సంక్లిష్టమైనవని చెప్పింది అన్నట్టు. ఇప్పుడు అలాంటి నోటిఫికేషనే యాపిల్ ఐఫోనే వాడుతున్నటువంటి లోకేష్కి వచ్చింది. దాన్ని లోకేష్ ఏమని ప్రొజెక్ట్ చేశారంటే కనకమేడల రవీంద్ర కుమార్ ద్వారా ఏకంగా ఒక కంప్లైంట్ చేయించారు. లోకేష్ ఫోన్ ట్యాప్ చేసేస్తున్నారు, దీని మీద చూడండి అంటూ ఏకంగా ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చేయాల్సిన కంప్లైంట్ ఇక్కడ లోకేష్ చేశారనమాట.